అపూర్వ సౌధం తరువాయి భాగం. తను పంపిన వైద్యుడు అతని పరివారము ఎంతకాలానికి తిరిగి రాకపోయేసరికి శక్తిసింహుడు స్వయంగా మంత్రిని పట్టాలని దీక్షపూని బయలుదేరటం. ఒకానొక మహారణ్యం మధ్యలో ఒక కుర్రవాడు కనిపించగా కెవ్వున కేకవేసి ఆ కుర్రవాణిని పట్టుకోవడానికి వెళ్ళినంత వరకు ఇంతకు ముందు వీడియోలో విన్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, శక్తిసింహుడికి కనిపించిన ఆ కుర్రవాడు మరెవరో కాదు, దేవసింహుడే. తన మాయా డొప్పలో అలా అలా తిరుగుతూ ఆ అరణ్యంలోకి రావటం సంభవించింది. అయితే శక్తిసింహుడే అయినా ఆ కుర్రవాడు దేవసింహుడేనని పూర్తిగా ఆనవాలు కట్టలేదు. కానీ చూడటంతోనే దేవసింహుడే అయ్యుంటాడేమోనన్న అనుమానం కలగటం చేతనే అలా కెవ్వున కేకవేసి వాణ్ణి పట్టబోయాడు. ఇంతకు దేవసింహుడు దొరకనేలేదు. మహిమగల ఆ విమానం మీద అతడు రివ్వున ఎగిరిపోయాడు. ఇక్కడ శక్తిసింహుడు సంగతి, అక్కడ మంత్రి ఆస్థాన వైద్యుడి సంగతి అటుంచి దేవసింహుడు చిత్రచరిత్ర ఇప్పుడు చూద్దాం. ఇంతకాలంగా దేవసింహుడు తన విమానంలో బయటకు వచ్చినా భవనం చూపు మేర దూరంలో కనపడేటంత దూరం వరకు మాత్రమే వెళ్ళేవాడు. కానీ ఆ పైకి వెళ్లేందుకు సాహసించేవాడే కాదు. కానీ ఎప్పుడైతే తన భవనంలోకి కొత్త మనుషులు వచ్చారో ఆనాటి నుంచి తన స్వేచ్ఛ ఎంతో తగ్గిపోయినట్లు బాధపడసాగాడు. వాళ్ళు ఎంతవరకు భవనం వదిలిపోవటం కనపడకపోయేసరికి నిరాశ చెందాడు కూడా. ఇంతకంటే ఆ విమానంలో అలా ప్రపంచమంతా చుట్టి రావటమే బాగుండేటట్టుంది అనుకున్నాడు. అనుకోని ఈసారి భవనం వదిలి ఎన్నో ప్రదేశాలు దాటుకుంటూ చాలా దూరం వచ్చేశాడు. అప్పటికి 3 రోజులైంది అతను భవనం వదిలి వచ్చేసి. అయినా అలా తిరుగుతూ ఉండటం సుఖంగానే తోచింది. అయితే ఆ సుఖం అట్టే కాలం నిలవలేదు. దేవసింహుడు ఆకాశంలో చాలా ఎత్తున వెళ్తున్నాడు. అకస్మాత్తుగా కారు చీకట్లు కమ్ముకొచ్చి కొద్దిగా వాన తుంపర్లు కూడా ప్రారంభమైనాయి. ఏమిటి చేయటం? తడిసిపోక తప్పట్లేదు. పోనీ తిరిగి భవనం చేరుకుందామన్నా మరో 3 రోజులకు కానీ చేరుకోలేడాయి. ఆలోచిస్తూ ఉన్నంతలోనే వర్షం పెద్దదే. పాపం దేవసింహుడు తడిసిపోయాడు. అయితే చిత్రం ఏమిటంటే, అంత వర్షం కురుస్తూ ఉన్నా ఆ డొప్పలో ఒక్క నీటి బొట్టు కూడా నిలవలేదు. తడిసిపోయిన దేవసింహుడు చలికి గజగజ వణికిపోసాగాడు. ఈ సమయంలో కంబలి అయినా ఉంటే బాగుండేది కదా అనుకున్నాడు. అతడలా అనుకున్నాడో లేదో ఒక మెత్తటి ఉన్ని ముసుగు వచ్చి, అంటే ఒక దుప్పటి వచ్చి ఒంటిని కప్పివేయటం ఏమిటి, రెండూ ఒకేసారి జరిగింది. దేవసింహుడు ఆశ్చర్యానికి అంతులేదు. తన అదృష్టానికి మురిసిపోతూ ఆ ఉన్ని ముసుగు ఒళ్ళంతా కప్పుకొని, ఇకనైనా ఇంటి ముఖం పట్టకపోతే మాట దక్కదు అనుకుంటూ అబ్రక దబ్రా టుమ్ టుమ్ టీ అన్నాడు. ఎప్పుడైతే దేవసింహుడు నోటి నుంచి ఈ మాటలు వెలువడినాయో పోతూ ఉన్న విమానం టకీమనాగింది. ఆగి గిరుక్కున తిరిగి ఇంటి ముఖం పట్టి మళ్ళీ వేగంగా పోసాగింది. ఇక పర్వాలేదనుకుంటూ దేవసింహుడు ముసుగు కప్పుకొని డొప్పలోనే వెచ్చగా పడుకున్నాడు. కానీ అలా ఎంతోసేపు పడుకోలేకపోయాడు. ఎందుచేతనంటే మరికొద్దిసేపటికల్లా వర్షం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ పెలపెలమని ఎండ కాయటం మొదలుపెట్టింది. చలిగా ఉన్నప్పుడే గాని ఎండగా ఉన్నప్పుడు కంబలి ఏం సుఖం. దేవసింహుడు ఒళ్ళు ముచ్చెమట్లు పోసింది. ఇక ఈ కంబలితో పనిలేదు అని దాన్ని కిందకు విసిరివేశాడు. సరిగ్గా అదే సమయంలో ఒక గొర్రెల కాపరి అటు వెళ్తూ ఉండటం, దేవసింహుడు విసిరివేసిన కంబలి వాడికి దొరకటం రెండూ ఒకసారి అయిపోయింది. వాడు ఆశ్చర్యపోతూ తల పైకెత్తి చూచేసరికి దేవసింహుడు అప్పటికప్పుడే చాలా దూరం దాటిపోయాడు. గొర్రెల కాపరి కంబలు భుజాన వేసుకొని మురిసిపోతూ తన దారిన వెళ్ళిపోయాడు. మరికొద్దిసేపటికి దేవసింహుడికి అమిత దాహం వేసింది. అయితే నడి ఆకాశంలో సంచరిస్తున్న సమయంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పటికే చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాడు. కానీ ఇక ఉండలేకపోయాడు. నాలుక పీక్కుపోతోంది. భవనం చేరటానికి ఎలా లేదన్నా ఇంకో రోజు గడవాలి. అప్పటి వరకు ఇలా దాహంతో నాలిక ఎండిపోవాల్సిందేనా అని పైకి నిట్టూర్చాడు. ఎప్పుడైతే దేవసింహుడు ఇలా అన్నాడో ఒక మైనపిట ఎక్కడి నుండో చిన్న పాత్రను ముక్కున కొర్చుకొని వచ్చి డొప్ప అంచు పైన వాలింది. దేవసింహుడు ఆత్రంతో పాత్రలోకి చూచాడు. అది స్వచ్ఛమైన నీరు. తనను రక్షించడానికి ఆ మైన వచ్చిందని గ్రహించాడు. పాత్రను తీసుకొని ఒక గుక్కలో తాగివేశాడు. కానీ చిత్రం, పాత్ర ఖాళీ కాలేదు సరికదా, తిరిగి నీటితో నిండి ఉంది. ఆ నీళ్లు కూడా మళ్ళీ ఒక్క గుటకలో తాగేశాడు. అప్పటికీ ఖాళీ కాలేదు. ఈ విచిత్రానికి ఆశ్చర్యపోతూ దేవసింహుడు మైనాకు తన కృతజ్ఞత తెలపాలని దానికోసం చూచాడు. కానీ అది ఎప్పుడు మాయమైందో ఏమిటో కనిపించనే లేదు. దేవసింహుడు ప్రాణాలు కుదుటబడినాయి. అనుకోని విధంగా కష్టాలు కలిగినా అవి ఏదోలాగా దేవుని దయవల్ల తీరిపోయినందుకు ధైర్యం చెంది దేవసింహుడు తన మాయా విమానంలో ముందుకు సాగాడు. అక్కడ భవనంలో మంత్రి వైద్యుడు
ఎలా ఉన్నారో చూద్దాం. తలవని తలంపుగా దేవసింహుడి జాడ తెలిసి రావటమే గాక వాణ్ణి కల్లారా చూడగలిగాం కదా అని మురిసిపోయేటంతలో దేవసింహుడు తమ కర్మానికి తమని అలా భవనంలో వదిలేయటము, వెళ్ళి అప్పటికి వారం రోజులైనా అంతు పొంతు తెలియకపోవటము మంత్రిని, ఆస్థాన వైద్యుణ్ణి ఎంతో కంగారు పరిచింది. పోని తమ రాణి దేవప్రియ అయినా కనిపిస్తుందేమో, సంగతులు వెల్లడి అవుతాయి కదా అనుకుంటే అదీ జరగలేదు సరికదా. మరో పురుగు ఆ భవనంలోకి రానేలేదు. ఇదంతా అగమ్య గోచరంగా తోచింది. అంటే అయోమయంగా తోచిందనమాట. ఎన్నాలని ఇలా భవనంలో కన్నులు కాయలు కాచేటట్లు కాపలా కాయాలో తెలియలేదు. అయినా గత్యంతరం లేక అలానే ఉండిపోయారు. అలా ఉండగా ఒకనాటి వేకుజామున ఎవరో భవనం దగ్గరలో సంచరిస్తున్న అలకిడి అయింది. మంత్రి, వైద్యుడు ఆశతో వెళ్ళి చూచారు. అయితే వాళ్ళు కొండంత ఆశ నిరాశగా మారిపోయింది. ఎందుచేతనంటే ఆ వచ్చింది ఎవరో కాదు, శక్తిసింహుడే. అయితే అతను భవనంలో ప్రవేశించక గురుడ్డివానిలా తడుములాడుతూ భవనం చుట్టూతా పచారులు చేస్తున్నాడు. ఇందుకు కారణం మంత్రి అయితే గ్రహించలేకపోయాడే గాని వైద్యుడు ఇట్లే గ్రహించి వేశాడు. అపూర్వమైన ఆ సౌధం ఏమిటో గాని దీనిలో మరో గొప్ప చిత్రం ఉంది. ఈ భవనం కొందరికి కనిపించి కొందరికి కనిపించకపోవటం ఏమిటో ఇంద్రజాలంగా ఉన్నది. ఈ చిత్రం మీరు కనిపెట్టారో లేదో అని ప్రశ్నపూర్వకంగా మంత్రి వంక చూచాడు వైద్యుడు. అలాగనా అని మంత్రి ఆశ్చర్యం కనబరిచాడు. వారు ఇలా మాట్లాడుకుంటూ తిరిగి శక్తిసింహుడు కోసం చూచేసరికి అతడు అప్పటికప్పుడే వడివడిగా అడుగులు వేసుకుంటూ భవనం దాటిపోతున్నాడు. మంత్రికి, వైద్యుడికి ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడికి ఎలా వచ్చాడో ఏమో, రానే వచ్చాడు కూడా. ఏమీ తేల్చుకోకుండానే అలా ఎక్కడికి పోతున్నట్లు చెప్పమా అని ఒకరు ముఖాలొకరు చూచుకున్నారు. ఒక్కళ్ళ ఊహకి ఏమీ అందలేదు. మరొక 2 రోజులు గడిచాయి. తిరిగి అదే వేకుజామున మళ్ళీ అలికిడి వినిపించింది. అయితే ఈ మారు పెద్ద అలజడి. మంత్రి, వైద్యుడు చరచరా తమ స్థానాల్లోంచి లేచి వెళ్లి భవనంలోంచి తొంగి చూచారు. భవనం చుట్టూతా వందలాది భటులు గుణపాలు గొడ్డళ్ళు పుచ్చుకొని భవనాన్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక గుర్రం మీద శక్తిసింహుడు కూర్చొని కళ్ళ వెంట చింతనిప్పులు కక్కుతూ చూస్తారేం కానివ్వండి, సూర్యోదయానికల్లా ఈ మాయేమిటో పటాపంచలై మట్టిపాలు కావాలి అంటూ శాసిస్తున్నాడు. మంత్రి, వైద్యుడు గజగజలాడిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక యుగంగా గడుపుతూ ఉన్నారు. అయితే అలా గుడ్లప్పగించి కూర్చోవటమేనా? శక్తిసింహుడు పట్టుబట్టాడంటే సాధించి తీరుతాడన్న సంగతి వారికి పూర్తిగా తెలుసు. అందుచేత కాలయాపన చేస్తే మరికొద్దిసేపట్లో భవనం కూరటం, దాంతోపాటు తాము కూడా మట్టిపాలవటం ఖాయమని తెలుసు. కనుక ఆలోచిస్తూ కూర్చొని లాభం లేదని తేల్చుకున్నారు. తెగించి భవనంలోంచి బయటికి వద్దామని సిద్ధపడి కదలబోయారు. కానీ అంతలోనే ఒక చిత్రం జరిగింది. ఇన్నేండ్లుగా తామంతా ఏ వృద్ధురాలి కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆమె ఎక్కడి నుండి వచ్చిందో ఏమో, సరిగ్గా భవనం నెత్తి మీదకి ఎగిరి వచ్చింది. వచ్చి ఏం చేసిందో ఏమో, శక్తిసింహుడు పరివారం అంతా పక్షుల్లాగా మారిపోయారు. మారిపోవటమే కాదు, చూస్తూ ఉండేటంతలో రివ్వున ఎగిరిపోయారు. శక్తిసింహుడు మాత్రం గుర్రం మీద ఒంటరిగా నిలిచిపోయాడు. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. మంత్రి, వైద్యుడు విస్తుపోతూ భవనం పైకి చూచారు. వృద్ధురాలు ఇంకా ఏమి వింతలు చేస్తుందో చూద్దామని. కానీ ఏది వృద్ధురాలు? తను వచ్చిన పని అయిపోయింది అన్నట్లుగా ఆమె ఎప్పుడు మాయమైందో కానీ ఆ చుట్టుప్రక్కల ఎక్కడా కనిపించనే లేదు. శక్తిసింహుడు కోపంతో నిలువునా మండిపోతున్నాడు. నేను ఇంత శ్రమ పడితే చివరికి ఇదా ఫలితం? కథ అడ్డం తిరిగిందే. ఈ వృద్ధురాలి మాయల ముందు మన పరాక్రమం ఎందుకు పనికి వచ్చేటట్లు కనపడటం లేదు. నాకు దారే లేదా అని తనని తాను ప్రశ్నించుకోసాగాడు శక్తిసింహుడు. కొంతసేపు మదనపడ్డాడు. ప్రాణం విసిగెత్తిందో ఏమో, శరవేగాన ఆ చోట విడిచి వెళ్ళిపోయాడు. మంత్రికి, వైద్యుడికి ప్రాణాలు కుదుటపడినాయి. అమ్మయ్య, ఇప్పటికి గండం గడిచినట్టే అని ధైర్యం చెందేటంతలో మరొక చిత్రం జరిగింది. హఠాత్తుగా పెద్ద భూకంపం వచ్చినంత పనైంది. భవనం ఊగులాడుతున్నట్టు తోచింది. మరుక్షణంలో బ్రహ్మాండమైన మోత వినిపించింది. ఏమిటా ఈ విపరీతం అని యోచిస్తూ ఉండగా, అంటే ఆలోచిస్తూ ఉండగా భవనం నామరూపాలు లేకుండా మాయమైంది. మాయమవటమే కాదు, అంతకు ముందు అక్కడ ఒక భవనం నిలిచి ఉన్న ఆనవాళ్ళైనా లేకుండా పోయి ఆ ప్రదేశం అంతా పెద్ద ఎడారిలా మారిపోయింది. ఆ ఎడారి మధ్యంలో మంత్రి, వైద్యుడు మాత్రం మిగిలారు. ఇప్పటి అవాంతరంతో మంత్రికి, వైద్యుడికి మతిపోయినట్లయింది. ఇక జరగవలసిన పనేమిటి? తలవని తలంపుగా ఇటువంటి అవాంతరం వచ్చి పడిందే. ఇప్పటికి వెళ్ళాడు కదా, ఇక పర్వాలేదు అని మనం ఏమనపాటుగా ఉండటానికి వీల్లేదు. మళ్ళీ తప్పక వస్తాడు. ఈసారి రావటమే జరిగితే మన అంతు తేల్చే తీరతాడు. కనుక మనం ఇక
ఈ నిర్జన ప్రదేశంలో ఉండటం శ్రేయస్కరం కాదు. ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు మరెక్కడైనా తలదాచుకొని ఆ తరువాత రావటం మంచిదిగా తోస్తోంది. ఏమిటి మీ సలహా అని వైద్యుణ్ణి సలహా అడిగాడు మంత్రి. ఎంతో ధైర్యశాలి అయిన మీరే ఇలా అధైర్యపడితే ఎలాగా? మనం వచ్చిన పని ఇంతవరకు ఏమీ కానేలేదు. దేవసింహుడు ఏమయ్యాడో తెలియకనే పోయే. తొందరపడి మనం ఇక్కడి నుంచి వెళ్ళటం ఏమంత సబబుగా తోచట్లేదు. అదీగాక ఎక్కడికని వెళ్ళేటట్లు? ఇక్కడైనా ఉండి ఇంకా ఏమిటి విచిత్రాలు జరుగుతాయో చూద్దాం అన్నాడు వైద్యుడు. సరేనన్నాడు మంత్రి. అందుచేత వాళ్ళు అక్కడనే ఉండి దేవసింహుడు గాని వృద్ధురాలు గాని వస్తారేమోనని ఎదురు చూడసాగారు. శక్తిసింహుడు వెళ్ళి ఒక పర్వత శ్రేణి చేరుకున్నాడు. కష్టాలు పడి ఒక్కొక్క పర్వతమే దాటుతున్నాడు. చిట్ట చివర పర్వతం దాటుతున్నాడు. అయితే ఆ పర్వతం వెళ్ళి ఒక ఖాళీ లోయ అంచున ఆగిపోయింది. లోయకి అవతల వైపు మరొక బ్రహ్మాండమైన పర్వతము, ఆ పర్వతం కొసన చిత్రమైన ఒక దేవాలయము కనిపించినాయి. ఎలాగైనా అవతలి గట్టు చేరుకొని ఆ ఆలయం ఏమిటో తెలుసుకోగలిగితే బాగుంటుందని అనుకున్నాడు అతడు. కాని నడుమనున్న ఆ అగాధపు లోయ దాటం ఎలా? అడుగు జరిగిందా అదోగతే. అయితే ధైర్య సాహసాలకు ఓర్మికి పెట్టింది పేరై శక్తిసింహుడంటే. అంత మాత్రానికే వెనుకంజు వేస్తాడా? ప్రాణాలకు తెగించి లోయ దాటేందుకు సిద్ధపడ్డాడు. పర్వతం పైన ఆ దేవాలయం ఏమిటి? ఇంతకు దేవసింహుడు ఏమైనాడు? దేవప్రియ కూడా బ్రతికే ఉన్నదా? ఎడారి లాంటి ఆ ప్రదేశంలో మిగిలి ఉన్న మంత్రి, వైద్యుడు ఏమవుతారు? ఇలాంటి మరికొన్ని ప్రశ్నలకు జవాబులు నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.